వెల్కమ్ టు కై టీవీ మీడియా. జూబ్లీ హిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి చెలరేగింది. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని పోల్ మేనేజ్మెంట్ మీద కేంద్రీకరించాయి. అభ్యర్థులు ముఖ్య నేతలతో కలిసి బూత్ స్థాయి వ్యూహాలు, ఓటర్లను ఆకర్షించే మార్గాలపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే ప్రలోభాల రాజకీయాలు మొదలయ్యాయని ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ ఉప ఎన్నిక ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు కోసం గోప్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఎంత ఖర్చు చేస్తున్నాయన్నదే ప్రధాన చర్చగా మారింది. జూబ్లీహిల్స్ లో పోటీ నెక్ టు నెక్ గా ఉండటంతో ఈసారి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధాన పార్టీలు ఎవ్వరూ వెనకాడకుండా బూత్ స్థాయిలో భారీగా ఖర్చు చేస్తున్నాయని టాక్ ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఓటర్లను ఆకట్టుకోవడానికి 2000 నుండి 4000 వరకు నగదు పంపిణీ జరుగుతుందని ప్రచారం. వన్ సైడ్ ఓటర్లకు తక్కువ మొత్తాలు ఇస్తుండగా తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే బూత్ వారీగా నిధులు పంపిణీ చేసినట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 11న జరిగే పోలింగ్ సందర్భంగా ఓటర్లను బూతులకు తీసుకురావడం పార్టీల ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం స్థానిక నాయకులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళా ఓటర్లకు రవాణా చేయడానికి ఆటోలు, వ్యాన్లు బుక్ చేసినట్లు సమాచారం. బస్తీలో ఉన్న తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయంట. ఇక అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రలోభాల రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు, ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో నిఘాను పెంచారు. ప్రతి డివిజన్లో గస్తీ బలగాలను ఏర్పాటు చేసి నేతల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకవైపు పార్టీలు పోల్ మేనేజ్మెంట్ గెలుపులో సాధించేందుకు పోటీ పడుతుంటే, మరోవైపు అధికారులు ప్రలోభాల రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కసిగా ఉన్నారు. ఎవరి వ్యూహాలు విజయమవుతాయన్న ఆసక్తి అన్ని పార్టీల రాజకీయ వర్గాల మధ్య నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు ఎవరిని వరిస్తుందో నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.